హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తుర్కాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉగాది స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ బొబ్బట్లను పోలేలు అని అంటారు, అలానే భక్షాలని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఈ పోలేలను చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. ఇవి చల్లగా అయ్యాక కూడా అస్సలు గట్టిపడవు, అంతే మృదువుగా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఎక్కువగా ఈ పోలేలను మైదా పిండితో చేస్తూ ఉంటారు. కాకపోతే మైదా పిండితో చేసినట్టయితే అవి చల్లగా అయ్యాక గట్టిగా అయిపోతూ ఉంటాయి. అంటే వేడి మీదనే వాటిని తినగలం అన్నమాట. సో అలా కాకుండా నేను కొంచెం హెల్తీగా ఉండడం కోసం అని చెప్పి గోధుమ పిండితో చేస్తున్నా అండి. ఫస్ట్ మనము శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 125 గ్రామ్స్ వరకు శనగపప్పుని తీసుకున్నాను. అంటే కప్స్ వైజ్ చెప్పాలంటే హాఫ్ కప్ శనగపప్పుని తీసుకుని ఒక 2 అవర్స్ ముందే మనము వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అంటే 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాని కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా అంటే కొద్దిగా పల్చగా అనేది మనము పిండినంతా కూడా తడుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత సాఫ్ట్గా తడిపితే మనకి పోలేలు అంత మృదువుగా వస్తాయండి. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా తడుపుకోవాలి. దీంట్లో మనము షుగర్ కానీ లేదంటే సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉట్టి పిండినే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అంటే చేతితో ఇలా పట్టుకున్నట్టయితే ఇలా పిండి అనేది సాగాలి. అంత స్మూత్గా అనేది మనం పిండిని తడుపుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుని ఇలా సాఫ్ట్గా అనేది పిండి ముద్దలాగా రెడీ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న శనగపప్పుని 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకుని దాంట్లో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. శనగపప్పుని కంప్లీట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 80% వరకు కుక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెని కానీ కడాయిని కానీ తీసుకుని దాంట్లోకి హాఫ్ కప్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అంటే హాఫ్ కప్ అంటే 125 గ్రామ్స్ వరకు మనం శనగపప్పుని ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలి. దీంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి పక్కకి పెట్టుకోవాలి. అంటే బెల్లం అనేది కొంచెం పాకం రావడానికి ఇలా వాటర్ని అనేది యాడ్ చేస్తున్నామండి. 1 విజిల్ వచ్చిన తర్వాత శనగపప్పు అనేది ఒక 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన శనగపప్పుని ఒక జల్లెడలోకి వేసుకొని పెట్టుకోవాలి. అంటే ఎక్స్ట్రా వాటర్ అనేది పోతుంది. ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 80% వరకు శనగపప్పు ఉడికిపోయింది. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలానే వాటర్ అంతా కూడా పోయిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని వాటర్ అంతా కూడా కంప్లీట్గా పోయిన తర్వాత ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అనేది మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఈ శనగపప్పు అనేది ఉండకూడదు. అలా ఉన్నట్టయితే మనము బొబ్బట్లు చేసేటప్పుడు విడిపోతూ ఉంటాయి. సో స్మూత్ పేస్ట్ లాగా అనేది మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మనము బెల్లం వేసుకున్న కడాయిని పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు గరిటతో కలుపుతూ ఉండండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్
ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ అనేది పైన పీల్ తీసేసి ఉట్టి లోపల ఉన్న దానిని మాత్రమే దంచుకుని వేసుకోవాలండి. పైన పీల్ కనుక వేసామంటే మనము బొబ్బట్లు చేసేటప్పుడు విడిపోతూ ఉంటుంది. సో లోపలి పౌడర్ మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ ఇలా కొద్దిగా మరిగిన తర్వాత పాకము మనము పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి శనగపప్పుని, అది వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపప్పు పేస్ట్ అలానే పాకం పూర్తిగా కలిసేట్టుగా మనము గరిటతో కలుపుతూ ఉండాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినా కలపడం ఆపినా పాకం అంతా కూడా అంటే గట్టిగా అయిపోతుంది, అలానే కింద అంతా కూడా అడుగంటుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఉండలు లేకుండా అంటే లమ్స్ లేకుండా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇదంతా చిక్కబడడానికి ఒక్క 10 మినిట్స్ పాటు టైం పడుతుందండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకోవాలి. ఈ పాకం అంతా కూడా అంటే ఈ పూర్ణం అంతా కూడా గట్టిపడేంత వరకు మనము గరిటతో కలుపుతూ ఉండాలి. ఒక్క 10 మినిట్స్ తర్వాత ఇలా థిక్గా అవుతుందండి. ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి పెట్టేసుకోండి. అంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. మనము స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఇది ఇంకొంచెం గట్టిపడుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణాన్ని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా 2 బటర్ పేపర్ని తీసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనుకుంటే కవర్స్నైనా యూస్ చేసి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా 2 ఈక్వల్ సైజ్ ఉండేటట్టుగా బటర్ పేపర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని పిండిని అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో మనము బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పూరీ సైజు, మనం పూరీకి ఎంతైతే పిండిని తీసుకుంటామో అంతే పిండి ముద్దని తీసుకున్నాను. అంటే చిన్నగా మనము పోలేళ్ళని చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పూరీ సైజులో మనం ఇంత పిండి ముద్దని తీసుకున్న తర్వాత ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేళ్ళతోటి ఈ పిండిని అంతా కూడా వెడల్పుగా చేయాలండి. ఇలా వెడల్పుగా చేసిన తర్వాత దీంట్లో మనము పూర్ణంని పెట్టుకోవాలి. మనం పిండి ముద్ద సైజు ఎంతైతే తీసుకున్నామో అలానే పూర్ణం ముద్దని కూడా తీసుకోవాలి. అంటే 2 సేమ్గా తీసుకోవాలి. ఇలా పూర్ణం ముద్దని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టి చుట్టుముట్టి అంతా కూడా పిండితోటి కవర్ చేయాలండి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కవర్ చేయండి. మనము పోలేలని అద్దేటప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా మొత్తము కవర్ చేసిన తర్వాత ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నెక్స్ట్ పైన మనకి ఎక్స్ట్రా పిండి కనుక ఉంటే ఇలా ఆ పిండిని అంతా కూడా తీసేసేయండి. అంటే కొద్దిగా పిండి అనేది ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. ఆ పిండిని తీసి రౌండ్గా ఒక ముద్దలాగా అనేది అంటే బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే మనం పిండినంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని బటర్ పేపర్ మీద పెట్టి పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇంకొక బటర్ పేపర్ని పైన పెట్టి మొత్తం అంతా కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం సమానంగా అనేది మనము చేతి వేళ్ళతో స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. అలా రౌండ్గా మనము మొత్తంని స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కువ ప్రెస్ చేసి సైడ్స్ తక్కువ ప్రెస్ చేసిన పోలేలు అనేది కరెక్ట్గా రావు. అంటే పూర్ణం అనేది ఈక్వల్గా స్ప్రెడ్ కాదు. సో మొత్తం అంతా కూడా మధ్యలోకించి సైడ్స్కి స్ప్రెడ్ అయ్యేటట్టుగా పూర్ణం అంతా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి పోలేలని. మీరు ఇలా బటర్ పేపర్ కాకుండా కవర్తో చేస్తున్నట్టయితే ఇలానే 2 కవర్లను తీసుకుని పైనుంచి కవర్ వేసి మనము చేతి వేళ్ళతో ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పూర్ణం అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ప్యాన్ అంతా కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పోలేని స్లోగా మనము ప్యాన్ మీద వేసేసేయాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోలేలను కాల్చుకోవాలి. ఇలా
1 మినిట్ కాల్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. అంటే ఒకటేసారి మొత్తం వన్ సైడు కాల్చకూడదు. అలా కాల్చినట్టయితే పోలేలు గట్టిపడిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి 1 నిమిషం పాటు ఇలా కాల్చుకున్న తర్వాత దీనిని టర్న్ చేయండి. టర్న్ చేస్తే కొద్దిగా కాలినట్టు అవుతుంది. చూస్తున్నారు కదా, అప్పుడు పోలేలు పొంగుతాయి కూడా, అలానే మృదువుగా కూడా వస్తాయి. నెక్స్ట్ నెయ్యిని అప్లై చేసి మళ్ళీ ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసి అటు సైడ్ కూడా నెయ్యినంతా కూడా అప్లై చేయాలండి. ఇలా మనం ఒకటేసారి కాల్చకుండా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చినట్టయితే పోలేలు సాఫ్ట్గా వస్తాయి. చల్లగా అయ్యాక కూడా ఇవి అస్సలు గట్టిపడవండి. చూస్తున్నారు కదా, పుల్కా లాగానే ఈ పోలేలు అనేవి పొంగుతున్నాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతా కూడా ఇదే ప్రాసెస్లో పోలేలుగా కాల్చుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత కూడా అస్సలు గట్టిపడవండి. చాలా సాఫ్ట్గా, మృదువుగా, అలానే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ ఉగాదికి ఈ బొబ్బట్లను నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.